నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా బిల్లుకు మద్దతుగా నిలుస్తాం, సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన, సీఎం జగన్ వెల్లడి. వైసీపీ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండకడతాం, నిమ్మల రామానాయుడు వెల్లడి. సింహవాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ మలయప్ప. ప్రజాస్వామ్య భారతాన నవశకం మొదలు కాబోతుంది. ఆకాశంలో సగం, అన్నిట సగమని గౌరవించుకునే మన మహిళా లోకం కళ సాకారం కాబోతుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇవాళ మోక్షం లభించనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇవాళ మోక్షం లభించనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు నారీశక్తి వందన్ను మోడీ ప్రభుత్వం నూతన పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టగా లోక్సభలో చర్చ ఇవాళ మొదలైంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. अधिनियम 2023 के समर्थन में कड़ी हुई धुएं से बड़ी हुई रसोई से लेकर रोशनी से जगमगाती हुई स्टेडियम तक भारत की स्त्री का सफर बहुत लंबा है, लेकिन आखिरकार उसने मंजिल को छू लिया है. उसने जन्म दिया, उसने परिवार चलाया, उसने पुरुषों के बीच तेज दौड़ लगाई और असीम धीरज के साथ अक्सर खुद को हारते हुए लेकिन आखिरी बाजी में जीतते हुए देखा. भारत की स्त्री के हृदय में महासागर जैसा धीरज है. उसने खुद के साथ हुई बेईमानी की शिकायत नहीं की और सिर्फ अपने फायदे के बारे में कभी नहीं सोचा. उसने नदियों की तरह सबकी भलाई के लिए काम किया है और मुश्किल वक्त में हिमालय की तरह अडिग रही. स्त्री के धैर्य का अंदाज लगाना नामुमकिन है. वह आराम को नहीं पहचानती और तक जाना भी नहीं जानती. हमारे महान देश की माँ है स्त्री, लेकिन स्त्री ने हमें सिर्फ जन्म ही नहीं दिया है, अपने आंसुओं खून पसीने सींचकर हमें अपने बारे में सोचने लायक, बुद्धिमान और शक्तिशाली भी बनाया है. अध्यक्ष महोदय, स्त्री का मेहनत, स्त्री का गरिमा और स्त्री के त्याग की पहचान करके ही हम लोग मनुष्यता की परीक्षा में पास हो सकते हैं. आज़ादी की लड़ाई और नए भारत के निर्माण के हर मोर्चे पर स्त्री पुरुष के साथ कंधे से कंधा मिलाकर लड़ी है. वह उम्मीदों, आकांक्षाओं, तकलीफों और घर गृहस्थी के बोझ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్భంగా సీఎం జగన్ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా పరిపాలన రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని తెలిపారు సీఎం జగన్. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. టీడీఎల్పీ సమావేశం అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు అంశంపై గలమెత్తేందుకు చట్టసభల వేదికగా చెబుతాం. 4 ఏళ్లు అసెంబ్లీలో వైసీపీ వ్యవహార శైలిపై చర్చించాం. తీర్మానాలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారు. వైసీపీ సభ్యులు 7-8 గంటలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్టసభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నాం. మైక్ ఇవ్వకపోవటం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకువెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది. చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రధాన ఎజెండాతోనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాం. సభ లోపల అవకాశం ఇవ్వకుంటే జగన్ అవినీతి కేసుల అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండకడతాం. ఇంకా తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నాయన్న అంశంపైన టీడీఎల్పీలో చర్చించాం. సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు అసెంబ్లీ లోపల బయట పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలంతా నిర్ణయించారు. రేపు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తామని తెలిపారు. ఏ రోజు అంశాల్ని ఆ రోజు చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతిస్పందించేటువంటి విధంగా తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒకవేళ తీర్మానం యాక్సెప్ట్ చేసినా కూడా అధికార పక్షానికి 7-8 గంటలు కేటాయించి ప్రతిపక్షానికి కనీసం 10 నిమిషాలు కూడా సమయం ఇవ్వకపోవడం, ఒకవేళ ఆ 10 నిమిషాలు సమయం ఇచ్చినా కూడా ఆ ప్రతిపక్ష సభ్యుడు ఆ 10 నిమిషాలు మాట్లాడేటువంటి సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే మళ్ళీ 7-8 సార్లు ఒక 8 నిమిషాలు వాళ్లే మరి ఇంటర్ఫియర్ అవ్వడం, ఇట్లా ప్రతిపక్షానికి గొంతు నొక్కేటువంటి విధంగా ప్రజల గళం అసెంబ్లీలో వినపడనివ్వకుండా మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితి ఏదైతే అసెంబ్లీలో ఉందో దాన్ని ఎదుర్కొంటూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ఎవరైతే శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా పోరాడాలి అనేటువంటి విషయం మీద ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే రేపు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ కానీ అక్రమంగా ఏదైతే కేసులు బనాయించారో దాని మీద ప్రజలకి వాస్తవాలు తెలిసేటువంటి విధంగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడాలని చెప్పేసి కూడా సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క అక్రమ కేసు అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసులే అని చెప్పి ఏదైతే ఈవేళ వాస్తవాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నించడం ద్వారా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాని ప్రశ్నించడం ద్వారా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టడం అమ్మకాడని ప్రశ్నించడం ద్వారా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గనుల దోపిడీని ప్రశ్నించడం ద్వారా, ఎవరైతే దళితుల శిరోమండనాల్ని ప్రశ్నించడం ద్వారా, ఎవరైతే మహిళల ప్రాణాలకు కానీ మహిళల మానాలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తెలుగుదేశం పార్టీ వెలికి తీయడం ద్వారా, ఎవరైతే మైనార్టీలపై జరుగుతున్న అగత్యాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం ద్వారా, వీటన్నిటికీ మించి ఏదైతే ఆయన బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలకి, అది ఉత్తరాంధ్రకు పోయినా, అటు రాయలసీమకు పోయినా, ఇటు పల్నాడుకు పోయినా, ఇటు గోదావరి జిల్లాకు పోయినా ప్రజలు ఏదైతే ఆయన కార్యక్రమాలకి సభలకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలవలేము, ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయాలి, ప్రతిపక్ష నాయకుల్ని అంతం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేశాడనే విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడి ప్రజలకు తెలియజేస్తుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన ఈరోజు 38 కేసుల్లో నిందితుడిగా ఉన్నానని స్వయంగా ఆయన 2019 ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి వ్యక్తి, 38 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 ఛార్జ్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి శుక్రవారం కూడా కోర్టులు మెట్లెక్కేటువంటి వ్యక్తి, మరి ఏదైతే ఇప్పటి వరకు 54 డిశ్చార్జ్ పిటిషన్లు
కోర్టులో జగన్ తరపున వేసుకున్నటువంటి వ్యక్తి బోనులో చిక్కిన 6వ చిరుత. తిరుమల అలిపిరి నడక మార్గంలో బోనులో చిక్కిన మరో చిరుత. లక్ష్మితపై దాడి చేసిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే బోనులో చిక్కిన చిరుత జూ పార్కుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా జరిగిన మణిపూర్ అల్లర్ల విషయంలో కొందరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కనీసం నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని సినీ హీరో, ఆధ్యాత్మిక బోధకుడు రాజా విమర్శించారు. అటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చింది రాహుల్ గాంధీనేనని స్పష్టం చేశారు. గారికి, మల్లికార్జున ఖర్గే గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మరి ఏపీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి రావటము, మరి ఆయనతో చర్చించుకొని లైక్ మైండెడ్ పీపుల్, మంచి సోదరులు, స్నేహితులు, మరి రుద్రరాజు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ టు ద పార్టీ. మరి ఈరోజు కాంగ్రెస్కి బేసిక్లీ నేను రావడానికి కారణం ఏమిటంటే సెక్యులర్ ఐడియాలజీ అండి. ఈరోజు మనం చూస్తున్నాం దేశం యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం, ఏ విధంగా ఉన్నదో, ఎలాంటి డివిజన్స్ జరుగుతున్నాయో మనుషుల మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలోని. సో ఒక సెక్యులర్ ఐడియాలజీ కలిగిన మరి కాంగ్రెస్ పార్టీలోని నాకు కూడా సేమ్ లైక్ మైండ్ ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు కలిగిన ఒక పార్టీతో జాయిన్ అవుతే బాగుంటుంది. అండ్ అదేవిధంగా సామాజికంగా కూడా మా వాళ్ళకి కూడా కొంచెం లబ్ధి పొందుతుందని కూడా డెఫినెట్గా ఒక ఆశతో నేను పార్టీలోకి రావడం కూడా జరిగింది. సో అన్ని వర్గాలకి ఇప్పుడు ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ అంటే పేదల పార్టీ అంటారు, మంచి చేసే పార్టీ, అన్ని వర్గాలకి న్యాయం చేసే పార్టీ. సో ఇలాంటి గొప్ప ఐడియాలజీస్ నా ఇంట్రెస్ట్ కేవలం నాట్ ఓన్లీ ఆన్ అ స్టేట్ లెవెల్ అండి, బట్ ఆన్ అ నేషనల్ లెవెల్. ఎందుకంటే తెలుగువారు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నారు, మరి అదేవిధంగా ప్రపంచంలో అనేక చోట్ల కూడా తెలుగువారు ఉన్నారు. సో డెఫినెట్గా వారికి కూడా నేను ఏదో ఒక విధంగా ఒక లీడర్గా లేకపోతే ఒక మంచి నాయకుడిగా వారికి కూడా నేను ఉండగలుగుతానని ఆశతో ఐ కమింగ్ అండ్ జాయినింగ్ దిస్ పార్టీ. అండ్ ఈ గొప్ప అవకాశం మరి భగవంతుడు నాకు కలుగజేసినందుకు, అండ్ అదేవిధంగా ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో నేను పార్టీలో చేరడానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరొకసారి. మరి అదేవిధంగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అండి, మొన్న రీసెంట్గా మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. చాలా దౌర్భాగ్యం ఏమిటంటే చాలామంది నాయకులు ఉన్నా కూడా నోరు మెదపని నాయకులుగానే ఉండిపోయారు వాళ్ళు. మేబీ వాళ్ళకి ఉన్న రెస్ట్రెయింట్సో, వాళ్ళకున్న ప్రాబ్లమ్సో, వాళ్ళకున్న ఇష్యూస్ కావచ్చు, కానీ కేవలము భారతదేశంలో ధైర్యముగా మాట్లాడి ఆ రాష్ట్రము కోసం నిలబడిన ఎవరైనా నాయకులు ఉంటారు కేవలం శ్రీ రాహుల్ గాంధీ గారండి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ రాహుల్ గాంధీ సార్ని నేను చాలా అభినందిస్తున్నాను. అండ్ ఆ ఇష్యూ చూసిన తర్వాత నేను ఇంకా డిసైడ్ అయిపోయానండి, ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రావెల్ ఇట్ విల్ బీ ఓన్లీ విత్ కాంగ్రెస్. సో అలాంటి మంచి ఆలోచనలు కలిగి ప్రజలు ముందు మతము, కులము భేదం కాదు, నాకు అందరూ సమానము, మిజోరాం ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆయన స్పీచ్ వింటుంటే నిజంగా నాకు చాలా మరి కన్నీళ్ళు కూడా వచ్చాయండి. అద్భుతమైన స్పీచ్ ఆయన పార్లమెంట్లో కూడా ఇవ్వటం జరిగింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇలాంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప విజన్ కలిగి ఉన్న, అంటే ప్రజల సంక్షేమం కోసము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్ అందరినీ సమానంగా ప్రేమించే ఒక గొప్ప నాయకుడు రాహుల్ గాంధీలో నేను చూశాను. అందుకని నేను అట్రాక్ట్ అయ్యాను. సో ఈ పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్న మేధావుల గొంతును సైతం జగన్ నొక్కుతున్నారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ధ్వజమెత్తారు. బ్రిటిష్ పాలనలో కూడా ఈ విధంగా అణచివేయటం జరగలేదని, అణచివేయటంలో బ్రిటిష్ వారి కంటే జగన్ 10 అడుగుల ముందున్నారని దుయ్యపట్టారు. కనీసం దేవాలయాల్లో పూజలు కూడా చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు, మహిళలకి లేదా అని నిలదీశారు.
టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్టు కార్డులు పంపే కార్యక్రమంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని వర్గాలు ప్రజలు, ఇతర దేశాలలోని ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందిస్తున్న మేధావుల గొంతును సైతం జగన్ నొక్కుతున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ పాలనలో కూడా ఈ విధంగా అణచివేయటం జరగలేదని అన్నారు. అణచివేయటంలో బ్రిటిష్ వారి కంటే జగన్ 10 అడుగులు ముందున్నారని, కనీసం దేవాలయాల్లో పూజలు కూడా చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు, మహిళలకి లేదా అని నిలదీశారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఈ రాక్షస పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఆశ శ్వాస అన్నీ 43 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ప్రజల అభివృద్ధి, ప్రజల మరి ఇవన్నీ కూడా పెంచాలి అనే ఒక చక్కటి ఉద్దేశంతో ముందుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున మీ భవిష్యత్తుని నేను తీర్చిదిద్దుతానని చెప్పి ఆయన ఎన్ని కష్టాలకి వేటికి లొంగకుండా ముందుకెళ్తున్న బాబు గారిని అన్యాయంగా, అక్రమంగా, అమానవీయంగా ఈ రోజున 73 ఏళ్ల వయస్సులో ఆయన ఆరోగ్యరీత్యా మరి వయసు దృష్ట్యా కూడా లెక్క చేయని అమానవీయంగా ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయటం, అక్రమ అరెస్ట్ చేయటం అన్యాయమని ఈ రోజున రాష్ట్రం మొత్తం కాదు, దేశం అంతా కూడా, వివిధ రాష్ట్రాలు అంతేకాకుండా వివిధ దేశాలు అన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చి ఖండిస్తూ ఉన్నాయి. మరి మీకు మాత్రం కనబడటం లేదా జగన్మోహన్ రెడ్డి గారని మేము అందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్ర పాలన గత 4.5 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నాం. అభివృద్ధి అనే మాటకే అర్థం లేకుండా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వినాయక సాగర్లో ఏర్పాటు చేసిన గోవిందకోటి వినాయకుడి సాక్షిగా శాసనసభ్యులు టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి భక్తులకు గోవిందకోటి పుస్తకాలు పంపిణీ చేశారు. విజ్ఞానాలు హరించే వినాయకుడే గోవిందకోటి రాస్తున్నట్లు తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ కరుణాకర్ రెడ్డి ముందుగా వినాయకుడి పూజలో పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన మండపం నలువైపులా గోవిందకోటి నామం రాయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగర మేయర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, గోవిందకోటి వినాయక విగ్రహ కాన్సెప్టర్ శ్రీ కిషన్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ద్వారానే అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు కానీ, ముద్ర నారాయణ గారు కానీ, మేమందరము వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏ లోటుపాట్లు లేకుండా కౌన్సిల్ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. సో ఇవాళ ఇక్కడ వినాయక సాగర్లో గోవిందకోటి వినాయకుడిని కూడా నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసి యువతీ యువకుల్లో భక్తి భావం పెంపొందించే విధంగా ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో గోవిందకోటి నామం రాసిన కుటుంబాలకు విఐపి దర్శనం కల్పిస్తారని, దానికి కూడా ఒక ప్రచారం కల్పించిన వాళ్ళం అవుతాము. యువతీ యువకుల్లో భక్తిభావం పెంపొందించే విధంగా మనం కూడా తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఈ విధంగా గోవిందకోటి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రసాద వితరణ కూడా తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దగ్గరుండి కమిషనర్ గారు కానీ, అలాగే కార్పొరేషన్ సిబ్బంది కానీ ఈరోజు అలాగే 5వ రోజు నిమజ్జనాన్ని అన్నిటికి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఓకే, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. లడ్డు వేలం లో భాగంగా ఈరోజు అత్యధికంగా 8 లక్షల రూపాయలతో కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. అలాగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి వినాయక సాగర్లో పటిష్టమైన ఏర్పాట్లు నగరపాలక సంస్థ ద్వారా చేయడం జరిగింది. 4 క్రేన్లు, అలాగే లక్షలాదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి ఉచిత మంచినీరు, ప్రసాద వితరణతో పాటుగా విచ్చేసే భక్తులకు కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ వినాయక సాగర్లో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది.
ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా తెలిపారు. బుధవారం గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ వార్డు హుస్సేన్ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడారు. నూతన పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భాజపా సేవాపక్షం ఇన్ఛార్జ్ ఈదర శ్రీనివాస్ రెడ్డి గారి సూచనల మేరకు స్థానిక కొత్తపేటలోని శ్రీమేధ మహిళా కళాశాల క్యాంపస్లో భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు 6వ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారి ఆధ్వర్యంలో కళాశాలలోని విద్యార్థినులు మరియు మహిళలతో ఏర్పాటు చేసిన ధన్యవాద్ మోదీజీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపారాణి గారు, జిల్లా అధ్యక్షులు వనమ్మ నరేంద్ర కుమార్ గారు, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ గారు పాల్గొన్నారు. మన మహిళా సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందుంటాము. మనకు మన మహిళలే మన మహిళా సమస్యలు ఏంటనేది అర్థమవుతుంది. అవునా కాదా? మన మహిళా సమస్యలు ఉంటే విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మరి ఈరోజు మీరందరూ కూడా మన నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు. ఎన్నో అద్భుత విషయాలు ఎన్నో జరిగినాయి. అనుకోని ఎన్నో అద్భుతాలు మరి తీసంటి రద్దు కానివ్వండి, మరి రామోజన్ నిర్మాణం కానివ్వండి, మరి త్రిపుల్ తలాక్ అంటే మరి ఎంతో మంది మహిళలు పాపం ముస్లిం మహిళలు పెళ్లి చేసుకొని వాళ్ళు తలాక్ 3 తలాకంగానే వాళ్ళకి విడాకులు. అదంతా బాధాకరమైన విషయము. మరి అలాంటి త్రిపుల్ తలాక్ని రద్దు చేయడంలో కానివ్వండి, మరి నిన్న మొన్న మన దీనికి సమావేశాలు మన నరేంద్ర మోడీ గారు నిర్వహించారు. ఎంత బాగా నిర్వహించారో చూసారా? ఎంత కళలో మన భారతదేశం ఈనాడు ప్రపంచ దేశాలే గౌరవ స్థానాన్ని పొందిందంటే అది మన నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమవుతుంది. ఇంత గొప్ప పేరు మనం ఈనాడు మన ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా మన భారతదేశానికి ఒక అత్యున్నత స్థానం ఉన్నది. భారతీయులు అంటేనే అంటే గౌరవంగా చూస్తున్నారు. మరి అటువంటి గౌరవ స్థానాన్ని పొందడానికి మరి ఇటువంటి అంటే మన నరేంద్ర మోడీ గారు ఎంత విధిగా కృషి చేస్తే ఈ విధంగా మనకి ఈనాడు మనం ప్రత్యేక గౌరవం పొందుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈనాడు మీరు రాబోయే కాలంలో మీరు గమనించండి. మనకు ఎవరు మన ముందు మన దేశం ముఖ్యం, తర్వాత మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన కుటుంబం వారి ముందు మన దేశం, మన ప్రజలే ముఖ్యము. మరి అటువంటి ముందు మన పాకిస్తాన్ మన భారతదేశము ఎవరి పాలనలో ఉంటే మనకు రక్షణగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. బాగా ఈనాడు ఎలక్ట్రికల్ రంగం ఎంతో పెరిగింది. ఈనాడు మనకు అర్థం కావాలంటే సభలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఇమీడియట్ గా మనకు లభ్యమైపోతుంది. మీరు తెలుసుకోండి, ఎవరి వల్లైతే మన భారతదేశం రక్షింపబడుతుందో, ఎవరైతే మనకు మన ప్రజలకు మేలు చేస్తారో, మరి మీరు రాజకీయ రంగంలో ఉండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా బిల్లుకు మద్దతుగా నిలుస్తాం, సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన, సీఎం జగన్ వెల్లడి. వైసీపీ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండకడతాం, నిమ్మల రామానాయుడు వెల్లడి. సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ మలయప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.